నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న టీడీపీ నాయకులు, తెలుగు జాతికే గర్వకారణమన్న నేతలు ఘనంగా జరుపుకున్న పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. మున్సిపల్ అధికారుల పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన కౌన్సిల్ సభ్యులు కనీసం వార్డు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలకు కూడా పిలవడం లేదంటూ ధ్వజం. ఇది మున్సిపల్ నియామావళికి విరుద్ధమన్న కౌన్సిలర్లు. ఫ్యాక్షనిజాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర అంటూ నివాళులర్పించిన అడిషనల్ డీజీ ఎం ప్రతాప్. పోలీసులో ధైర్యం నింపిన అధికారి అంటూ ప్రశంస. ఘనంగా 59వ జయంతి వేడుకలు. తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన, పశుపాల ప్రదర్శనను కేంద్ర గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లు ప్రారంభించారు. తొలి రోజు 15 ఎడ్ల జతలు బల ప్రదర్శనలో పాల్గొననున్నాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జరిగే ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన నేపథ్యంలో శనివారం ఎడ్లబల ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర గృహ నిర్మాణ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేయగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎడ్లబల ప్రదర్శన ప్రాంగణాన్ని ప్రారంభించారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. అలాగే గత 7 సంవత్సరాలుగా ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన నిర్వహించేందుకు మూలమైన ఆలపాటి శివరామకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం కేంద్ర రాష్ట్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రులు నక్క ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాదులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎడ్లబండిపై ఎక్కి ప్రాంగణం అంతా తిరుగుతూ ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక అవాంతరాల మధ్య మరలా తిరిగి 8వ సంవత్సరం ఎడ్ల బల ప్రదర్శన నిర్వహించుకోవటం జరుగుతుందని చెప్పారు. గత 5 సంవత్సరాల్లో ఇటువంటి కార్యక్రమాలు జరగలేదని అన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ దృఢమైన శరీరం, నడకలో రాజసం, పందెంలో పౌరుషం, దేశం గర్వించదగ్గ పోటీని చూస్తుంటే యాంత్రీకరణ లేని రోజుల్లో వ్యవసాయానికి సంబంధించి సాయం అందించే ఎడ్లను, వాటి యజమానులు రక్షించే సంస్కృతి ముందుకు తీసుకెళ్తున్న ఆలపాటిని అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే ఒక విజన్, పట్టుదల ఉండాలని ఉన్న నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని ఆయన కొనియాడారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మన సంస్కృతిని కాపాడటంలోనూ ముందుకు తీసుకువెళ్లడంలో ఇటువంటి కార్యక్రమాలు ముఖ్య అవసరమని ఆయన అన్నారు. పశువుల్ని, చెట్లని, గ్రామీణ ప్రాంతాన్ని పూజించుకునే సంస్కృతి మనదని ఆయన చెప్పారు. అదే స్ఫూర్తితో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎడ్లబల్ల ప్రదర్శన, వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ అన్నపనేని రాజకుమారి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేని క్రిస్టినా, ఎమ్మెల్సీ పర్చూర్ అశోక్ బాబు, పిల్లి మాణిక్యాలరావు, సురేష్, వడ్లమాన పూర్ణచంద్రరావు, మండలి రాజా తదితర నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. నడకలో రాజసం, పందెంలో పౌరుషం నిండిన దేశం గర్వించదగ్గ ఒంగోలు జాతి ఎడ్లను చూస్తూ ఉంటే ఈరోజు తెనాలిలో ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఈ ఫ్లెక్సీలు కూడా చూస్తూ ఉంటే అవి ఎంత దృఢంగా ఉంటాయంటే దానికంటే దృఢంగా ఆలపాటి రాజా గారు కూడా కనిపిస్తూ ఉన్నారు ఫ్లెక్సీల్లో. ఏమైనప్పటికీ గత 8 సంవత్సరాలుగా యాంత్రీకరణ ఉన్న రోజుల్లో యాంత్రీకరణ లేని రోజుల్లో వ్యవసాయానికి సాయం చేసేటువంటి ఎద్దులను, వాటిని రక్షించే యాజమాన్యాలను రక్షిస్తూ ఆ సంస్కృతిని మరింత ముందుకు తీసుకువెళ్తూ వ్యవసాయ వికాసానికి కృషి చేస్తున్నటువంటి ఆలపాటి రాజా గారికి గత 75 సంవత్సరాలుగా చేస్తూ ముందుకు వెళ్తున్న వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నేను నిజంగానే మనస్ఫూర్తిగా ఆలపాటి రాజా గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి కార్యక్రమాలు చేయడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే రైతాంగానికి సంబంధించిన అంశాలు, ఇన్ని పశువులు ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావడం, ఆ పశువుల్ని గౌరవించుకోవడం,
ఈ సంస్కృతి మన హిందూ ధర్మంలోనే ఉంది ప్రధానంగా. చెట్లని, పశువుల్ని, గ్రామీణ ప్రాంతాన్ని ఏది చేసినా ముందు వారి ద్వారానే మనం బతుకుతున్నాం. కాబట్టి ఒక అద్భుతమైన ఆలోచనతోటి గతంలో మన పెద్దలు మనకి ఇటువంటి సంస్కృతి ఇచ్చారు. కాబట్టి స్వర్గీయ ఆలపాటి వెంకటరామయ్య గారి స్ఫూర్తితో మనం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని అనేక అవాంతరాల మధ్య ప్రారంభోత్సవం జరిగి ఇప్పటికి 15 ఏళ్ళు అయితే ఇది 8వ సంవత్సరం మనం ఈ పోటీలు నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈ పోటీలు మీరందరూ కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. ఈ ఎడ్ల బల ప్రదర్శనతో పాటు వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన కూడా ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా పెద్దలు నాదెళ్ల మనోహర్ గారు ప్రారంభించారు. ఇక్కడ ఎడ్ల పందాలని పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రారంభోత్సవం చేశారు. అనేక మంది అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, స్వాగతం పలుకుతా ఉన్నాను. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జెండాని ఆవిష్కరించిన నాయకులు మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మగౌరవం నలుదిశలా చాటిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించిన నాయకులు పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే దేశ రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా తెలుగుదేశం పార్టీ కొనసాగుతోందని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాడిపోయిన హరిప్రసాద్, జొన్నాదుల మహేష్, మల్లవరపు విజయ్, ఇతర పూర్ణచంద్రరావు, కాకుమాను కనకరాంబాబు, మహమ్మద్ కుద్దూస్, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, కుదరవల్లి శ్రీనివాస్, అయినంపూడి శ్రీధర్, అన్నం పిన్నారావు, కాబిటి సామ్రాజ్యం, పలువురు మహిళా నేతలు తదితర నాయకులు పాల్గొన్నారు. అన్ని కులాలు, అన్ని మతాలు ఈ పార్టీలో ఉన్నాయి. ఒక కులమో ఒక మతం కోసం పుట్టిన పార్టీ కాదు ఇది. కేవలం పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళకి పట్టేడు అన్నం పెట్టాలన్న ఆలోచనతో ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీ కోసం కష్టపడ్డ తీరు, అట్లాగే నారా లోకేష్ బాబు ఈ పార్టీ కోసం శ్రమిస్తున్న తీరు ఈ పార్టీకి ఆదర్శం. ఆ పార్టీలో పనిచేస్తూ ఆ రోజుల్లో మేము చేసిన ఘనకార్యాలు, పార్టీ ఇచ్చిన అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మనస్ఫూర్తి మహిళలందరికీ ఉత్సాహాన్ని కలగజేసింది. పోలీస్ శాఖకే మార్గదర్శకంగా నిలిచిన పోలీస్ అధికారి ఉమేష్ చంద్ర అని అడిషనల్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ అన్నారు. తెనాలి చెంచుపేటలో ఐపీఎస్ ఉమేష్ చంద్ర 59వ జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక చెంచుపేటలోని ఐపీఎస్ ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద ఆయన 59వ జయంతిని కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అడిషనల్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్, అలాగే 3 టౌన్ 2 టౌన్ ఎస్ఐలు ఎస్ రమేష్ బాబు, రాముల నాయకు, ఎస్ఐలు, పలువురు నాయకులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీజీ ఎం ప్రతాప్ మాట్లాడుతూ తాను ఉమేష్ చంద్ర ఒకేసారి నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నామని చెప్పారు. కడప ఎస్పీగా పనిచేసిన ఉమేష్ చంద్ర ఫ్యాక్షనిజాన్ని రూపుమాపి పోలీసు శాఖకే హీరోగా నిలిచాడని అన్నారు. కడపలో మారణ ఆయుధాలు సైతం సమూలంగా నిర్మించిన ఐపీఎస్ ఆఫీసర్ అని ఆయన పేర్కొన్నారు. ఆయన చేసిన సేవకి కడపలో ఆయన పేరు మీద పోలీసు శాఖ భవంతం నిర్మించిందని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఆ తర్వాత కరీంనగర్లో అంకిత భావంతో పనిచేశారని, ఉమేష్ చంద్రని స్ఫూర్తిగా తీసుకుని పోలీసులు తమ విధి నిర్వహణని ఎంతో ఉత్సాహంగా ధైర్యంగా చేసేవారని అడిషనల్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళిని అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు జాస్తి భుజంగరావు, కంతేటి రాజబాబు, అలాగే దేవభక్తులు ఉమామేశ్వరరావు, పావులూరి రాంబాబు, ఈదర వెంకట పూర్ణచంద్, కనిగంటి మురళి, తుమ్మల సత్యనారాయణ, వేజన్ల ఉమామహేశ్వరరావు, రావి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఉమేష్ చంద్రకి 59 ఇయర్స్ అయ్యా. నేను కూడా 59 ఇయర్స్కి అడుగు పెట్టబోతున్నాను. వచ్చే సంవత్సరం రిటైర్మెంట్. మేమిద్దరం అకాడమీ, నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో ఐపీఎస్ జాయిన్ అయినప్పుడు 2 సంవత్సరాల పాటు ట్రైనింగ్ కలిసి చేసామన్నమాట. అతను మన ఉమేష్ చంద్ర సర్వీస్లో ఉన్నంతకాలం ఒక హీరోలాగా బ్రతికాడు. మంచి పని చేయటంలో అంకిత భావంతో పని చేశాడు. ఆయన స్ఫూర్తితోటి అదేవిధంగా ఇప్పటిదాకా నేను పోలీస్ శాఖలో ప్రజల పక్షాన నిలబడి అంకిత భావంతో నాకు
శక్తి సామర్థ్యాలు అని అన్నీ వడ్డించి సేవ చేశాను. అదే నా సంతృప్తి. సో ఎప్పుడు కూడా నా మనసులో ఒకటి ఉంటుందా, ఈ ఫంక్షన్కి నేను ప్రత్యేకంగా ఎందుకు వస్తాను అంటే, ఈ చూడు భగవంతుడు ఉమేష్ చంద్రాన్ని త్వరగా తన సన్నిధికి చేర్చుకున్నాడు, దాన్ని ఎందుకు ఇక్కడ ఉంచాడు అనే ప్రశ్న నా మనసులో ఎప్పుడు ఉంటుంది. ఎందుకు ఉంచాడంటే నా చేతితోటి ఆయన ఏదో ప్రజలకి మంచి కార్యక్రమం చేయించుకుంటానికి ఉంచాడు అని నేను భావిస్తాను. అంతేగాని ఏదో లగ్జరీలో బతకాలని, ఏదో పదవిని అనుభవించాలని, లేకపోతే అధికార దర్పం చూపించాలని కాదు అని నేను ఎప్పుడూ రిమైండ్ చేసుకుంటాను అన్నమాట ఈ ఫంక్షన్ మూలంగా. మున్సిపల్ నియామావళికి అనుగుణంగా తెనాలి అధికారులు పనిచేయడం లేదు. కనీసం కౌన్సిలర్లకు వార్డులో జరిగే వివరాలు, అభివృద్ధి పనుల వివరాలు తెలియజేయకపోగా వారిని కనీసం ప్రారంభోత్సవాలకు పిలవకుండా అమర్యాదగా వ్యవహరిస్తూ ఉన్నారని, ఇది మంచి పద్ధతి కాదంటూ వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన పార్టీల కౌన్సిలర్లు అధికారులపై ధ్వజం ఎత్తారు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం కౌన్సిల్ హాల్లో జరిగింది. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ అత్యవసర సమావేశాన్ని శనివారం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు. సమావేశానికి చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షత వహించారు. మొదటి అంశం చదవటం పూర్తి కాగానే బురిపాలెం రోడ్లోని రైతు బజార్ వద్ద నూతనంగా నిర్మించే తాత్కాలిక షాపుల కోసం 32 లక్షలు ఎందుకని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి, టీడీపీ కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. వెంటనే పన్నులు రద్దు చేయాలని కోరారు. పరిశీలిస్తామని చైర్పర్సన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పట్టణంలో జరిగే ప్రతి చిన్న అభివృద్ధి పనిపై కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, దాన్ని అమలు చేయాలని చైర్పర్సన్ రాధిక, కమిషనర్ బండి శేషన్లకు అధికారులను ఆదేశించారు. మరోసారి ఫిర్యాదు రాకుండా చూసుకోవాలని వారు అధికారులను కోరారు. ఇంజనీరింగ్ అధికారుల పనితీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతుందని, అభివృద్ధి పనులు పూర్తయి నెలలు దాటుతున్న నేటికి బిల్లులు కూడా రూపొందించలేకపోతున్నారని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు తాడిబోయిన రామయ్య, పేరం సంజీవ్ రెడ్డి, టీడీపీ కౌన్సిలర్ పసుపులెట్టి త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే కాంట్రాక్టులు పనులు చేసేందుకు ముందుకు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కంప్యూటర్లో బిల్లులు చేసే ఉద్యోగం కూడా లేకపోవడం విచారకరమని వారు అన్నారు. సుదీర్ఘంగా జరిగిన చర్చలో అధికారులు సరైన సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఇప్పటి నుంచి అన్ని అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను నిబంధనలకు అనుగుణంగా సకాలంలో పెట్టి ఆమోదిస్తామని ఇన్ఛార్జి ఎంఈ ఆకుల శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. అలాగే కౌన్సిలర్ హక్కులను కాపాడేందుకు వీలుగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, పనిచేయని అధికారులపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కును అమలు చేయాలని కోరుతూ అన్ని పార్టీల కౌన్సిలర్లు సంతకాలు చేసిన వినతి పత్రాలను చైర్పర్సన్ రాధికకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు తమ వార్డు సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురాగా అధికారులు వెంటనే స్పందించారు. పూలే కాలనీలో మంచినీటి సమస్య అధికంగా ఉందని, దాన్ని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని 11వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ కటారి రత్నకుమార్ కోరారు. వచ్చే నెలలో పైప్ లైన్ పనులు ప్రారంభించి త్వరగా పనులు పూర్తి చేస్తామని కమిషనర్ బండి శేషన్న హామీ ఇచ్చారు. అలాగే 27వ వార్డు పరిధిలోని డొంక రోడ్లో మంచినీటి సమస్య ఉందని, దాన్ని పరిష్కరించాలని టీడీపీ కౌన్సిలర్ బోయపాటి అరుణ కోరగా, పాత పైప్ లైన్ పాడైపోయిందని, కొత్త పైప్ లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఏఈ సునీల్ తెలిపారు. అమరావతి ఫ్లాట్స్లోని పలు రోడ్లలో ప్యాచ్ వర్కులు చేయాలని 31వ వార్డు కౌన్సిలర్ గోగిరెడ్డి మానసారెడ్డి కోరగా, టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని ఏఈ సూరిబాబు తెలియజేశారు. సమావేశంలో వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అసిస్టెంట్ కమిషనర్ విఎం లక్ష్మీపతిరావు, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ నెలలో సాధారణ సమావేశం, అత్యంత సమావేశం 2 అంశాలు పెడతం జరిగింది. అందులో సాధారణ సమావేశం వచ్చేసి 79 అంశాలు అని ఆమోదించడం జరిగింది. అలానే 13 అంశాలు పెడతం జరిగింది. అత్యవసర సమావేశం అయ్యి ఆమోదించడం జరిగింది. వార్డు డెవలప్ కోసం దాదాపు 7 కోట్ల రూపాయలని ఈ రోజున ఎజెండాలో పొందపరచడం జరిగింది. డెవలప్ కోసం రోడ్స్ కానీ, డ్రైన్స్ కానివ్వండి, అలానే సిల్ట్ మెయిన్ సమస్య ప్రజలకల్లా సిల్ట్ విషయంలో కాబట్టి టెండర్ పిలవటం జరుగుతుంది. అలానే ప్రతి 40 వార్డుల్లో ప్రతి రోడ్డుకి వెళ్ళి నేను కానీ కమిషనర్ గారు కానివ్వండి, ఆఫీసర్ ఎవరైనా సరే వెళ్ళి ఎక్కడైతే సిల్ట్ తీపిస్తున్నారో ప్రతి వీధికి మేము వెళ్తాము. తప్పకుండా మేము దానివల్ల ఎవరైనా సరే వర్క్ సరిగ్గా చేయకపోతే కాంట్రాక్టర్ కూడుకునే పని లేదు. మేము అప్పుడు
ఓన్లీ సిల్ట్ కోసమే 60 లక్షల రూపాయలు మేము ఖర్చు చేస్తున్నాం. అది మేము అధికారులు కానీ మేము కానీ తప్పకుండా మన తెనాలి పట్టణంలో తప్పకుండా మెరుగైన పాలన తీసుకురావాలని. రంజాన్ పండుగను పురస్కరించుకుని మారిస్పేటలోని 22వ వార్డులో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ ఉపవాస దీక్షలు మరో 2 రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో పలు చోట్ల జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. మారిస్పేటలోని 22వ వార్డులో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ నాయకులు జాకిర్ హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో షేక్ రెహమాన్ పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని తెనాలి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు జాతికి రాష్ట్రానికి అందించిన సేవల్ని ప్రస్తుతించారు. తెనాలి పురపాలక సంఘం ఎదుట గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ కమిటీ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ దేశ రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని మరోసారి నాయకులు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహమ్మద్ కుద్దూస్, కిషోర్, తాతా శ్రీనివాస్, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, పసుపులెట్టి త్రిమూర్తులు, దేశీ యుగంధర్, తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, అన్నం పిన్నారావు, బోయపాటి అరుణ, కొర్రపాటి లక్ష్మి తదితర నాయకులు పాల్గొన్నారు. తెలుగువారి యొక్క ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ తాను చూపిన మార్గం 43 సంవత్సరాలుగా దేదీప్యమానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భుజ స్కంధాల మీద ఎంతోమంది కార్యకర్తల త్యాగ ఫలితంగా ఈరోజు కూడా దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీకి ధీటుగా ఉందంటే మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు చూపిన మార్గం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రాజకీయాల్లో ఒక చరిత్ర. గొడ్డగాడన బొడ్డోడికి గోడ రాజకీయం నేర్పినటువంటి పార్టీ నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆలోచన చేయనటువంటి విధంగా మన ఆంధ్రప్రదేశ్లో అన్న నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో ఆ రోజున పార్టీ పెట్టి పేదవాడికి పట్టెడన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజున ఘనంగా పట్టినటువంటి పార్టీ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. పార్టీ అంటే పేదవాడి పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. తెనాలిలోని వేదిక్ బ్రాహ్మణ సేవ సమైక్య ఆధ్వర్యంలో ఉగాది పండుగ వేడుకలను ఆదివారం సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తోంది. అణుగోలు వారి వీధిలో గల శ్రీ విద్యాశంకర భారతి నృసింహ సదనం నందు ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక నాజర్పేటలోని అణుగోలు వారి వీధిలో గల శ్రీ విద్యాశంకర భారతి నృసింహ సదనం నందు వేదిక బ్రాహ్మణ సేవ సమైక్య ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ వేడుకలను నిర్వహిస్తోంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు విజయవాడకు చెందిన వేదమూర్తులు రాంపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మచే పంచాంగ శ్రవణం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని వేదిక నిర్వాహకులు తెలిపారు. పంచాంగ శ్రవణం అనంతరం ఆమంచి సీతారామాంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో ప్రసాద వితరణ జరుగుతుందని వేదిక బ్రాహ్మణ సేవ సమైక్య తెలియజేసింది. తెనాలి పట్టణ పరిసర ప్రాంత ఆధ్యాత్మికవేత్తలకు తెలుగు నూతన సంవత్సర విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రేపు ఆదివారం సాయంత్రం 5 గంటలకి తెనాలి నాజరపేటలోని అణుగోలు వారి వీధిలో చివరగల విద్యాశంకర భారతి నృసింహ సదనం నందు విజయవాడ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ రాంపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్ గారిచే పంచాంగ శ్రవణం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దీవి లక్ష్మీ నరసింహాచార్యులు గారికి ఘన సన్మానం చేయటం జరుగుతోంది. అదేవిధంగా ముఖ్య అతిథిగా కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తారు. కనుక తెనాలిలోని పరిసర ప్రాంతాల్లోని ఆధ్యాత్మికవేత్తలందరూ
ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ కార్యక్రమంలో ఉచితంగా పంచాంగ వితరణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ యొక్క పంచాంగ శ్రవణం వినటానికి తెనాలి పరిసర ప్రజలు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, గుంటూరు కృష్ణా జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. మనము క్రోధినామ సంవత్సరంని దిగ్విజయంగా జరుపుకున్నాము. రేపటి నుంచి విశ్వాసనామ సంవత్సరము. క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణము రాంపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మ గారిచే జరగబడింది. తెనాలిలోని మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో డీఎస్పీ బి జనార్దన్ రావు చేతుల మీదుగా 20 మంది ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి వేసవి దృశ్య చలువ కళ్లద్దాలు, వాటర్ బాటిల్స్, టోపీలు, సర్జికల్ మాస్కులు అందించారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీటిని అందించారు. స్థానిక నందులపేటలోని కవిరాజ పార్కులో గల సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో మొవ్వా విజయలక్ష్మి సేవా సమితి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి చలువ కళ్లద్దాలు, వాటర్ బాటిల్స్, టోపీలు, సర్జికల్ మాస్కులను డీఎస్పీ బి జనార్దన్ రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జనార్దన్ రావు మాట్లాడుతూ మొవ్వా సత్యనారాయణ చేసే అనేక సేవా కార్యక్రమాల్లో నేను స్వయంగా పాల్గొనడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మా ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి వేసవిని దృష్టిలో పెట్టుకుని టోపీ, చలువ కళ్లద్దాలు, వాటర్ బాటిల్స్, సర్జికల్ మాస్కులు అందజేయడం చాలా ఆనందంగా ఉందని వీరికి మా సిబ్బంది తరపున ధన్యవాదాలను తెలియజేస్తున్నట్లు డీఎస్పీ తెలియజేశారు. మొవ్వా విజయలక్ష్మి సేవా సమితి అధ్యక్షులు మొవ్వా సత్యనారాయణ మాట్లాడుతూ మండు టెండర్లో పనిచేసే ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి మా వంతు బాధ్యతగా ఇవి అందజేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ బ్రహ్మయ్య, ట్రాఫిక్ పోలీసులు మొవ్వ రఘుబాబు, కొరటాల జ్ఞానేంద్ర ప్రసాద్, ఈశ్వర్ చంద్, కోటయ్య, చలమయ్య, రామకృష్ణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాళ్ళు ఎండలో నిలబడి వడగాలు తట్టుకొని పనిచేయాలి. దాని నిమిత్తం మొవ్వా సత్యనారాయణ గారు మిల్టన్ కంపెనీ వాటర్ బాటిల్స్, వైట్ క్యాప్స్, కూలింగ్ గ్లాసెస్, మాస్కులు ఇవన్నీ వాళ్ళు సక్రమంగా సమర్థవంతంగా పనిచేయడానికి అందిస్తున్నారు. పత్రికాముఖంగా వారి కుమారుని మేము మన తెనాలి పట్టణంలో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐలు కానీ వీళ్ళందరూ కూడా సమ్మర్ వచ్చింది, చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో వీరికి ఏదో ఒక విధంగా మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి తరఫున ఇచ్చేద్దామనుకున్నప్పుడు వీరికి అవసరమైన ఏంటంటే క్యాపు, కూలింగ్ స్ప్రెడ్స్, మాస్కులు, కూలింగ్ బాటిల్స్ ఇవన్నీ కూడా అవసరం. ఆ ఉద్దేశంతో మన డిఎస్పీ గారు జనార్దన్ రావు గారికి చెప్తే మంచిదండి, పని చేస్తే బాగుంటుందన్నారు. అది కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాం. తెనాలిలోని 12వ వార్డులో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని 12వ వార్డులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ మాట్లాడుతూ పేదవాడి ఆశలను నెరవేర్చడానికి పార్టీని స్థాపించిన దగ్గర నుంచి ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని ముందుకు వెళుతూ అశేష ప్రజాదరణ చూరగన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చారిత్రాత్మకమని అన్నారు. జొన్నాదుల మహేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అని, మహిళలకు ఆస్తి హక్కులను, రిజర్వేషన్లను, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాంగ పదవులు ఇచ్చే దానిలో తెలుగుదేశం పార్టీ ముందుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బిళ్లపాటి ప్రసాద్, దుర్గాబాయ్, తేజి, తాయి, వందనం, లక్ష్మీనారాయణ, రామ్చంద్, శ్రీను నాయక్, సుభాని, నాగేశ్వరరావు, రమాదేవి, రాము నాయక్, మోహన్, పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీగా, బడుగు బలహీన వర్గాలకి రాజకీయ పార్టీ, రాజకీయ అధికారాన్ని కట్టబెట్టిన పార్టీగా అన్న నందమూరి తారక రామారావు గారు నిర్మాణం చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే మహిళలకు ఆస్తి హక్కు కానీ, మరి 33% రిజర్వేషన్ బీసీలకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ రాజకీయంలో అనేకమైన పదవులను ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు మనం గమనించినట్లయితే, ఆ తదుపరి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించి అభివృద్ధిలో నడిపినటువంటి నేత మన చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజున యువనేత నారా లోకేష్ బాబు గారు మరి ఆధునికమైన టెక్నాలజీతో ప్రభుత్వాన్ని నడుపుతూ, ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ఇవాళ యువతని, ముందు తరాల యువత భవిష్యత్తు కోసం పాటుపడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీనులు రాజ్యాధికారాన్ని పొందడానికే
బడుగు బలహీనులు రాజకీయ పదవుల్లో ఉన్నత శిఖరంలోనికి వెళ్ళడానికే ఈ యొక్క తెలుగుదేశం పార్టీని అన్న ఎన్టీఆర్ స్థాపించారు. ఆ మహనీయుల్ని స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలు కాదు, ఇంకా 43 సంవత్సరాలు వచ్చినా కానీ విరాజిల్లుతూనే ఉంటుంది. ఆ క్రమంలో అన్న నందమూరి తారక రామారావు గారికి తెనాలిలోని ఐతానగర్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ జెండాని ఆవిష్కరించిన అనంతరం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు రాష్ట్రానికి తెలుగు జాతికి అందించిన సేవల్ని ప్రస్తుతించారు. స్థానిక ఐతానగర్లోని తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్ర వాణిజ్య విభాగపు అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతు నాయకులు ఈదర పూర్ణచంద్రరావు, నీటి సంఘ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, నన్నపనేని సుధాకర్, కాకుమాను కనకరాంబాబు, వేమూరి గౌతమ్, అత్తోట శరత్, జొన్నకూటి సుధామాధవి, కండిగంటి మురళీకృష్ణ, నలుకుర్తి రమేష్, పోపురి రామ్మోహన్ రావు, వసంతం అశోక్, కాకుమాను వెంకటేశ్వరరావు, కన్నిగంటి శివ తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారు ప్రారంభించి మరి ఒక విప్లవాత్మకమైన ధోరణిలో అధికారంలో తీసుకొచ్చి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన ఒక వినూత్నమైన పద్ధతిలో ప్రజల కోసం పాటుపడిన మహా వ్యక్తి. అటువంటి మహా నాయకుడిని తలుచుకుంటూ ఈ రోజున ఆయన యొక్క నందమూరి తారక రామారావు గారు ఆత్మ గౌరవంతో ఈ పార్టీని ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసంతో ఈ పార్టీని ముందుకు నడిపిస్తూ పార్టీకి ఎనలేని కృషి చేస్తూ ఈ పార్టీకి ఎందరో కార్యకర్తలు తన ఏ స్వార్థము చూసుకోకుండా ఏ ఇది చూసుకోకుండా ఈరోజు ఈ పార్టీకి పనిచేస్తున్నారంటే ఈ పార్టీకి ఉన్న గుర్తింపు ఎటువంటిదో లెజెండరీ లీడర్, విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువనేత నారా లోకేష్ గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఈ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి ఆనాడు నుంచి ఈనాటి వరకు వెన్నెముక నిలబడినటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే 10 కాలాల పాటు తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెనాలిలోని గంగానమ్మపేటలో 35, 36 వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి పార్టీ సేవల్ని కొనియాడారు. స్థానిక గంగానంపేటలోని 35, 36 వార్డు కౌన్సిలర్లు పెండేల సుబ్బారావు, తాడిపోయిన బ్రహ్మేశ్వరరావుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం లభించిందని, సంక్షేమ ఫలాలు లభించాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ పెండేల వెంకట్రావు, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీ 1982లో మరి ఆ రోజు స్థాపించి ఈ రోజుకి 43 సంవత్సరాల నుండి 44వ సంవత్సరంలో ప్రవేశించింది. మరి ఇట్లాగే ఈ శతదినోత్సవం జరుపుకునే విధంగా కూడా మన పార్టీ ముందుకు పోతుంది. మరి 35, 36 వార్డు గంగానమ్మగుడి సెంటర్లో ఈ రోజున తెలుగుదేశం జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇది 1982లో ఎన్టీ రామారావు గారు మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ రోజుకి 43 నుండి 44వ సంవత్సరం వస్తుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా జెండా ఆవిష్కరణ చేసి ఓ పండగ రోజులాగా జరుపుకుంటున్నారు. అలానే నెక్స్ట్ 50 సంవత్సరాలు వచ్చేటప్పుడు కూడా టీడీపీ ఈ రోజున 35, 36 వార్డులోని ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. రాబోయే కాలంలో ఇంకా ఈ పార్టీ దేశ విదేశాల్లో కూడా విస్తరించి దీన్ని ఇదే దీప్యమానంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ తెనాలిలోని శివాజీ చౌక్ లో గల కాళీమాత దేవస్థానం వద్ద తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ వైద్యులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
స్థానిక శివాజీ చౌక్లో గల శ్రీ కాళీమాత దేవస్థానం వద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ దక్షిణామూర్తి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన చెప్పారు. గుమ్మడి రమేష్, మాదల కోటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాల వారికి సంక్షేమం లభించిందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాటిబండ్ల గోపి, మేక దినేష్, వల్లూరి నారాయణ ప్రసాద్, ధూళిపాళ్ల కార్తీక్, సుధీర్, బాలకృష్ణ, హరికృష్ణ, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. ఇదే విధంగా మారిస్పేటలోని 24వ వార్డులోని శాంతినగర్లో పినపాటి రవీంద్ర, చల్లగాలి శివశంకర్ రాజు, పండితపు దుర్గల ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కూటమి ఐక్యత వర్ధిల్లాలి. దాని ప్రధానమైన పార్టీ తెలుగుదేశం. దేశంలోనే ఒక ఉత్తమమైన పార్టీగా ఇది పేరు పొందింది. రామారావు, చంద్రబాబు నాయుడు గారుల గొప్పతనం, కార్యకర్తల దీక్ష, దేవుడు ఆశీస్సులు, ఇవన్నీ తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీని స్థాపించి మరి ప్రపంచ దేశాల్లో తెలుగువారికి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. అదే పార్టీని మరి వారి యొక్క ఆశయాలు కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ఎన్నో సంక్షేమ పథకాలు మరి అలాగే అభివృద్ధి పదవులో పార్టీని నడుపుతూ ప్రతి ప్రజలు కూడా తెలుగుదేశం వైపు చూసేటట్టుగా పార్టీని నడుపుతున్నారు. పార్టీ పెట్టిన ముఖ్య ఉద్దేశం పేదవాడికి, పేద బడుగు బలహీన వర్గాలకి కూడు గూడు గుడ్డ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అన్న పార్టీ పెట్టారు. అన్నగారు పార్టీ పెట్టి అనేకమైన అతి తక్కువ స్థాయిలో వాళ్ళని కూడా ఉన్నతమైన స్థాయిలోనికి చేర్చి వారందరికీ కూడా ఉన్నత స్థితిని కలగజేశాడు. బాలయోగి గారు కానీ, అబ్దుల్ కలాం గారు కానీ, వీళ్ళందరూ కూడా, రాష్ట్రపతి గారు, వీళ్ళందరూ కూడా అత్యున్నతమైన స్థితిని కలగజేసిన అది తెలుగుదేశం పార్టీ అవుతుంది. జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరిపించి అన్నదాతలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి కోరారు. శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పరిపాలనా అధికారికి వినతి పత్రం అందించారు. తెనాలి సబ్ డివిజన్లో జొన్న నూర్పిళ్లు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు వ్యాపారులు కొనుగోలు చేయకపోవడం వలన రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ములక శివసాంబిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు సిండికేట్ అయి అతి తక్కువ రేటుకు కొనుగోలు చేయటం వలన ఎకరానికి 38,000 నుంచి 40,000 రూపాయల వరకు నష్టం వాటిల్తోందని వారు పేర్కొన్నారు. కనుక ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరిపించి రైతులను, కౌలు రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు ములక శివకుమారి, పాల రైతు సంఘం నాయకురాలు వేజన్ల తబిత పాల్గొన్నారు. డెల్టా ప్రాంతంలో గత 10 రోజులు పైనుంచి జొన్న నూర్పిళ్ళు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇట్లా ఇంకొక వారం రోజుల్లో మొక్కజొన్న నూర్పిళ్ళు కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకి కొనుగోలు చేయాల్సిన వ్యాపారులు సిండికేట్ అయ్యి రైతుల్ని దోచుకుంటున్న పరిస్థితి ఉంది. క్వింటాకి 3,421 రూపాయలు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. కానీ ఈ ప్రాంతంలో క్వింటా జొన్నలు 1,850-1,900 రూపాయలు కొనుగోలు చేసి రైతుల్ని, కౌలు రైతుల్ని దోచుకునే పరిస్థితి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న టీడీపీ నాయకులు. తెలుగు జాతికే గర్వకారణమన్న నేతలు. ఘనంగా జరుపుకున్న పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. మున్సిపల్ అధికారుల పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన కౌన్సిల్ సభ్యులు. కనీసం వార్డు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలకు కూడా పిలవడం లేదంటూ ధ్వజం. ఇది మున్సిపల్ నియామావళికి విరుద్ధమన్న కౌన్సిలర్లు. ఫ్యాక్షనిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేసిన ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర అంటూ నివాళులర్పించిన అడిషనల్ డీజీ ఎం ప్రతాప్. పోలీసులో ధైర్యం నింపిన అధికారి అంటూ ప్రశంస. ఘనంగా 59వ జయంతి వేడుకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.